మీ దోషములు వాటి క్రమము తప్పెను, మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణమాయను అంటూ ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. మన దోషములు మితిమీరిపోయినవి అంటూ బైబిల్ చెప్తుంది. అలాగే మనం చేసిన పాపముల ద్వారా, మన పాపముల ద్వారా దేవుడు మనకు మేలు చేయలేకపోతున్నాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని మేలు ఒక వ్యక్తి పొందాలి అంటే మొదట పాపము నుంచి విముక్తి పొందాలి. దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదమైన, మేలైనా, మరొకటి ఏదైనా కూడా అవి రావాలి అంటే మనలో ఉన్నటువంటి పాపం పోవాలి, మనలో ఉన్నటువంటి దోషములు పోవాలి. మరి ఇలా దేవుని దగ్గర మనము పాప క్షమాపణ ప్రార్థన చేయాలి. మన మనసును, మన తలంపులను, మన హృదయంలో ఉన్నటువంటి పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి.